వేంపల్లి పంచాయతీలో ఈరోజు తాలూక్ ఇన్స్పెక్టర్ కళా వెంకట్రావు ఏదో కంప్లైంట్ వచ్చిందని చెప్పి మేల శ్రీనివాసులు వీళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టరు, వీళ్ళకు స్టోర్ కూడా ఉంది. వీళ్ళు వేంపల్లికి పాత మనుషులు. ఇష్యూ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్కి కంప్లైంట్గా పరిగణలో తీసుకోవాలా, కంప్లైంట్కి ఉన్న ఏమైనా ఎవరి మీద కంప్లైంట్ వాళ్ళు పిలిపించి విచారించి దానిపైన వాస్తవాలపైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకుండా నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళకు ఏదంటే దుర్భాషలు ఆడడం, బూట్ కాల్తో తన్నడం, ఇదంతా ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ కళా వెంకట్రావు చేసి నేను పూర్తిగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, ఇది ఎవరు పెత్తందారుల కోసం కాదు. ఇది ఈరోజు ఒక గ్రామంలో పండుగ జరుగుతోంది, దౌర్జన్యంగా పోయి అక్కడ కొట్టి ఈ వాతావరణం సృష్టించి ఇక్కడ ఉన్న టౌన్కి ప్రశాంతమైన మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఈ విధంగా చేయడం, తక్షణం మేము పార్టీ ఆఫీస్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నోటీస్ తీసుకువెళ్తాం. ఆ ఆఫీసర్ ఎవరైతే పని ఈ విధంగా చేశారో ఇప్పుడు ఎస్పీ గారు కూడా లెటర్ ఇవ్వడం, ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు జిల్లా అధికారి గారి నోటీస్ తీసుకురావాలి. అదేవిధంగా మన ఎస్పీ గారు మంచి మనిషి, ఆయన నోటీస్కి ఇచ్చాము. ఇదే కాకుండా కళా వెంకట్రావు అనే మనిషి పైన, సిఐ పైన చాలా పెద్ద కంప్లైంట్స్ ఉన్నాయి, అలిగేషన్స్ ఉన్నాయి. ఉన్న పార్టీ నాయకులు అందరూ చేస్తున్నారు, మండలంలో ఉండే నాయకులందరూ ఇతని ప్రవర్తన బాగలేదు, ఇతని మాట తీరు బాగలేదు, ఇతను ఏదైతే డబ్బు మనిషి, డబ్బులు వసూలు చేస్తున్నారు. సో ఇది కూడా ఈరోజు వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. దీనిపైన ఖచ్చితంగా సస్పెండ్ చేసేదానికి నేను ప్రభుత్వానికి చేస్తాను. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఒకవేళ శ్రీనివాసులు తప్పు చేసింటే స్టేషన్ పిలిపించి మాట్లాడిండాల్సింది. ఊరు మధ్యలో పండుగ జరుగుతుంది, ఊరంతా మనుషులు ఉంటారు, వాళ్ళందరి ముందర బూట్ కాలుతో తినడం ఏమిది? ఎవరిచ్చారు మీకు అధికారం ఇది? సో ఇది ఎక్కడ కూడా కానీ మా దగ్గర స్థానం లేదు. తప్పకుండా నేను శాసనసభ్యుడిగా నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏ కష్టం వస్తే నా బాధ్యత, తక్షణం దానికి నేను తెలుసుకోవాలి. దానిపైన ఏ తప్పు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుని అదే దీంతో రీతిలో ఈరోజు ఎస్పీ గారు నోటీస్ పెట్టాము. తప్పకుండా ఎస్పీ గారు, డిఐజీ గారు లీవ్లో ఉండి నేను మాట్లాడి యాక్షన్ తీసుకుంటాను. బట్ మేము పార్టీ ఆఫీస్కి తక్షణం మేము పార్టీ ఆఫీస్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి లొకేషన్ నోటీస్ పెట్టి అతని పైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో అతను చేసిన అవమానం దానికి న్యాయం చేస్తామని చెప్పి సైన్యంగా తెలియజేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. రీసెంట్గా జాబ్ రిజైన్ చేసి ఇంటికి వచ్చేసినాను. నేనేదో ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటాను. కొన్ని రోజులు నాకు పరిస్థితులు బాగాలేదు, ఫైనాన్షియల్గా నాకు ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల మా నాన్నకి హెల్త్ బాగాలేదు. ఇంటి దగ్గర ఉంటే అని చెప్పి నేను వచ్చాను. ఈరోజు కూడా నేను పండగ కూడా పోలేదు, నేను టమాటా కలిపికునే పోతాను. నేను ఇంటి దగ్గర ఉంటే ఇంట్లోకి వచ్చి పిలిచి దౌర్జన్యంగా ఏ కారణం లేకుండా నువ్వు ఏమీ అడగకుండా డైరెక్ట్ నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే నువ్వు డైరెక్ట్గా చెప్పులు వేసుకొని కారు ఎక్కుతాంటే నువ్వు డైరెక్ట్ వచ్చి తంతాను. ఎవరు సిఏ గారు మరియు సిబ్బంది, డ్రైవర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నా పైన ఇంకేమైనా మాట్లాడితే నీ పైన గంజాయి కేసు పెడతాము, కేజీ గంజాయి కేసు పెడతాను, నీ పైన ఎక్కలేని కేసు నీ పైన పెడతాను అని చెప్పి నిదేశినాను. దయచేసి మాకు న్యాయం చేసి 10 మందిలోకి వచ్చి క్షమాపణ చెప్పి నా పైన ఎవరు కంప్లైంట్ చేసినారో వాళ్ళ పేరు కూడా చెప్పవలసిందిగా దయచేస్తాను. ఈరోజు వేంపల్లిలో గంగా జాతర ఉంది. ఆ గంగా జాతర సందర్భంగా ఆల్రెడీ మొన్న చెన్నకేశ్వర స్వామి జాతర జరిగినప్పుడు ఇక్కడ గొడవలు జరిగింది. ఎవరైతే కొద్దిగా గొడవలు జరిగి ఇంతకుముందు ఇష్యూ జరిగిందో కొద్దిమందిని ఊర్లో అందరినీ కనిపించిన వాళ్ళకు కొద్దిమంది ఎవరికైనా కానీ వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి చెప్దామన్న ఉద్దేశంతో ఈరోజు మధ్యాహ్నం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పోస్ట్ ఆఫీస్ దగ్గర సీనా అనే అబ్బాయి జుట్టు ఇరగోసుకొని కొద్దిగా అంటే అబ్బాయిని పిలిపిస్తే సరిగా సమాధానం చెప్పకుండా ఇర్రెగ్యులర్గా మా పైన పోలీస్ పైన కొద్ది తిరగబడేటట్లు మాట్లాడాడు. దానికి మేము అతనికి కౌన్సిలింగ్ చేసి తర్వాత వాళ్ళ అమ్మను కూడా మాట్లాడడం జరిగింది. ఆ అబ్బాయి ఎవరైతే సీనా ఉన్నాడో వాళ్ళ అమ్మతో దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మ మాట కూడా వినకుండా, ఇంట్లో పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ జుట్టు పెట్టుకొని సరిగా లేడు అనే ఉద్దేశంతో అతని బిహేవియర్ చూసి అతని మందలించి రావడం జరిగింది. దీంతో వీళ్ళకి గ్రామంలో ఇంతకుముందు ఉన్న కక్షలు దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు ఏదో చేశారు, ఒక వర్గం వాళ్ళు చెప్పింటే ఇంకొక వర్గం వాళ్ళు మీద ఇట్లా వచ్చారు అని చెప్పేసి నా పైన వీళ్ళు ఈ విధంగా చేయడం జరుగుతుంది. అది వాస్తవం కాదు. నేను అక్కడ సిచ్యువేషన్ గ్రామంలోకి వచ్చినప్పుడు ఎవరైతే అబ్బాయి సీను ఉన్నాడో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటికి పిలిపించాము. బయటికి పిలిపించిన తర్వాత వాళ్ళ అమ్మని కూడా అడిగాము, ఏమి అబ్బాయి పరిస్థితి అంటే 2 సంవత్సరాల నుంచి నాతో మాట్లాడు సార్, నేను చెప్పినట్టు కూడా వినడు,
అంటే నేను మీ అమ్మ కన్న తల్లి అన్నా కనీసం మీ గురించి మంచిగా చెప్పాలి కదా అని చెప్పి ఆ అబ్బాయిని దండించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కొద్దిగా ఏదో వాళ్ళకు అంటే పూర్వపు వాళ్ళ గ్రామంలో ఉన్న ఘర్షణ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా నా పైన వాళ్ళు నిందలు మోపుతున్నారు. ఆ విధంగా మేము పోలీసులు దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు నిజాలు వాళ్ళ అమ్మతో కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి అబ్బాయి మాట్లాడడం లేదు, ఆ అమ్మ చెప్పినట్టు వినడం లేదనేది నాకు దృష్టికి వచ్చింది. నా ముందరనే వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. కావాలంటే మీరు విచారించుకోండి.